నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. 42వ డివిజన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నగరాభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని వెల్లడి. 18వ డివిజన్లో 11 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారన్న హీరో సుమన్. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు ఉన్న మంచి ప్రదేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. నగరాభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమరావతి పేరుతో గత టీడీపీ ప్రభుత్వం నగరాభివృద్ధిని విస్మరిస్తే తమ ప్రభుత్వం నగరంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోందని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లికి శ్రీకారం చుట్టారు. పశ్చిమ నియోజకవర్గంలోని 42వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. సుమారు 30 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను, అలాగే 15 లక్షల వ్యయంతో నిర్మించిన కుండల బజార్ సీసీ రోడ్ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ చైతన్యారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో చేయని ఎన్నో అభివృద్ధి పనులు తమ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిని విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు గెలిచి నేటికి ఏడాది కాలం అవుతుందని, మా కార్పొరేటర్లందరూ ఈ ఏడాది కాలంలో వారి వారి డివిజన్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 42వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మా చైతన్యారెడ్డి కావచ్చు, మా కార్పొరేటర్స్ అందరూ కూడా గెలిచి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో విజయవాడ నగర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. మా కార్పొరేటర్స్ అందరూ కావచ్చు, మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్లు అందరూ కూడా చాలా పాటుపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రోడ్డు మనం ప్రారంభించుకున్నామో, దశాబ్దాలుగా ఈ రోడ్డు కావాలని ఎప్పటి నుంచో వాళ్ళకి కోరుకుండేది. గతంలో మరి 5 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు పరిపాలించినా కానీ కనీసం ఈ రోడ్డుని వేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. ఇప్పుడు ఈ రోడ్డు చక్కగా వేసాము. పక్కనే వైఎస్ఆర్ పార్కుని చాలా అందంగా కూడా అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఇదే డివిజన్లో కమ్యూనిటీ హాల్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వరకు దాన్ని వాళ్ళ ప్రారంభించుకున్నాము. ఇవన్నీ కూడా మా కార్పొరేటర్లు అందరూ కూడా చక్కగా ప్రతిరోజు ప్రజలతో మమేకమవుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సమస్యల్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, మేయర్ గారి దృష్టికి కావచ్చు, అందరి దృష్టికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఆ పనులు చేస్తున్నందుకు మా చైతన్యరెడ్డిని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరచుకుంటాను. అదేవిధంగా విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈరోజు మా కార్పొరేటర్స్కి, మా మేయర్స్కి, మా డిప్యూటీ మేయర్లు అందరికీ కూడా సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇదే ఒరవడితో విజయవాడలో మీరందరూ కూడా చక్కగా కలిసి పనిచేసి విజయవాడ అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. రోజు 42వ డివిజన్ చైతన్యారెడ్డి గారి వార్డులో మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఒక రోడ్డు కూడా శంకుస్థాపన చేయటమే కాకుండా ఆ రోడ్డును పూర్తి చేసి మళ్ళీ రోడ్డు ఓపెనింగ్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. అంటే విజయవాడ నగరంలో అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో మనం ఒకసారి గమనించుకోవాలి. గత 5 ఏళ్లగా అభివృద్ధి ఏం జరిగింది, ఈ 2.5 ఏళ్లగా, ఈ 3 ఏళ్లగా అభివృద్ధి ఎంత జరిగింది అన్నది ప్రజలు ఒకసారి గమనించుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన విజయవాడ నగరంలో ఇంతకుముందు వర్షాలు వస్తే గోతులు ఎక్కడ పడితే అక్కడ వాటరు నిల్వ ఉండిపోవటం,
ఈ బళ్ళ మీద వెళ్ళే వాళ్ళకి కానీ, కార్ల మీద వెళ్ళే వాళ్ళకి కానీ, నడుచుకుని వెళ్ళే వాళ్ళకి కానీ ఎంత ఇబ్బంది పడేవారు ప్రజలు అన్నది ఒకసారి గమనించుకోవాలి ప్రజలు కూడా. ఈ 2.5 ఏళ్లుగా ఎన్ని కోట్లు వర్కులు జరిగినాయి, ఎన్ని రోడ్లు శంకుస్థాపన చేసుకోవడమే కాకుండా ఈ ఓపెనింగ్లు కూడా ప్రతి వారము ప్రతి నెల మనం చూస్తూనే ఉన్నాము. విజయవాడ నగరంలో ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో. అలాగే ఈ కౌన్సిల్ ఏర్పడి మా కార్పొరేటర్లందరూ గెలిచి సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలో కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్క డివిజన్ 64 డివిజన్లో కార్పొరేటర్లు ఏ రకంగా వాళ్ళ డివిజన్ని అభివృద్ధి పరుస్తున్నారో, అటు మినిస్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, అదే దేవినేని అవినాష్ గారు కానీ ఇన్ఛార్జిగా ఏ రకంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారు అన్నది మీరు ఒకసారి గమనించాలి. 64 మంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్ లీడర్ గారు అందరూ ఈరోజు విజయవాడ నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని కానీ, విజయవాడ నగరాన్ని సుందరంగా తయారు చేయాలని కానీ అన్ని రకాలుగా మేము ప్రయత్నించడం జరుగుతుంది. ఈరోజు 42వ డివిజన్లో ఏదైతే ఒక కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం మరియు ఒక రోడ్డుని ప్రారంభోత్సవం జరుగుతుంది. మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరియు నగర మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు మరియు నగర డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు అందరూ వైసీపీ నాయకులు అందరం కలిసి కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు చూసుకుంటే చాలా గొప్ప విషయం ఏంటంటే మేమందరం కూడా ఏర్పడి సంవత్సరం కాలం జరిగిన రోజు ఇది. మార్చి 14 మా ఎలక్షన్స్ మేము గెలిచిన రోజు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మేము గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మేము ఇంకా ప్రజలకు ఏదైతే ఇచ్చామో ఇంకేం చేయాలో అనే మోటివ్తోనే నడుస్తాం. ఈరోజు మేము ఈ ప్రారంభోత్సవాలు ఇంకా చేసుకుంటూ ముందుకెళ్తున్నామంటే దానికి సహకరిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మన సెంట్రల్ నియోజకవర్గం కానీ, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అవినాష్ గారు కానీ అందరం కూడా ఇప్పుడు అందరు కార్పొరేటర్స్ అందరం కలిసి కూడా నగరాన్ని అభివృద్ధి పరిచే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకెళ్తాం జరుగుతుంది. ఇదే విధంగా రానున్న 5 ఏళ్ళు కూడా అందరం కలిసికట్టుగా ఏదైతే మేము ఇచ్చిన మాటని కట్టుబడి నగరాన్ని అభివృద్ధి చేసే విధంగా మన నగర మేయర్ గారు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గంలో మరి 42వ డివిజన్లో మరి సుమారుగా 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాలు, అట్లాగే మరొక 15 లక్షలతో రోడ్డు ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం, ప్రతిదీ కూడా మేము చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఎక్కడా కూడా అభివృద్ధికి నోచినటువంటి పరిస్థితి ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు సుమారుగా 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి మేమందరం కూడా శంకుస్థాపనలు చేసుకోవడం చాలా చాలా సంతోషం. అలాగే మరి ఈ డివిజన్లో మరి చైతన్య రెడ్డి మరి చాలా అన్ని విధాలుగా మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆవిడ యొక్క పరిపాలన కూడా ఉంటుందని, అలాగే మరి ఇవాళకి విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నందుకు మా కార్పొరేటర్లు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు మా 42వ డివిజన్లోన ప్రియదర్శిని కాలనీలో గత పాలకులు మొదలుపెట్టి అర్ధాంతరంగా వదిలేసిన కమ్యూనిటీ హాల్ కట్టడాన్ని ఇవాళ ఎట్టకేలకి మేమందరం కూడా మంత్రి గారి చొరవతోటి అలాగే మేయర్ గారి చొరవతోటి ఈరోజు ఆ కట్టడం పూర్తి చేసుకొని త్వరలోనే ప్రజలకు దాన్ని చక్కటి ఫంక్షన్స్ చేసుకోవడానికి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే కుండల్ బజార్ రోడ్డు గత 18 ఏళ్ళుగా ఎంతోమంది పాలకులు వచ్చారు, ఎంతమంది చుట్టూ ప్రజలు తిరిగినా సరే ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది మంత్రి గారు ఈ గెలిచిన వెంటనే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి ఈ రోడ్డుని ఖచ్చితంగా మొదలు పెట్టాలని చెప్పారు. ఈరోజు ఆ రోడ్డు పూర్తి చేసుకొని ప్రజలకు చక్కటి బీటీ రోడ్డును అందజేసాము. అలాగే ఇదే రోడ్లు మంచి వైఎస్ఆర్ పార్క్ను కూడా మేము ప్రజలకు అందజేసాము. 18వ డివిజన్ సిమెంట్ గోడౌన్స్ వద్ద గల సచివాలయాల నందు అభివృద్ధి పనులను వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. 11 లక్షల రూపాయల ఇక్కడ అభివృద్ధి పనులు జరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 18వ డివిజన్లో 11 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన ఏడాది అయిన సందర్భంగా కేక్ను కట్ చేసి కార్పొరేటర్ వెంకట సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో సాక్షాత్తు సీఎం చేతుల మీదుగా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ను వైసీపీ పార్టీని అభిమానించేవారు అధికంగా ఉండేవారన్నారు. ఈ కారణం చేత గత టీడీపీ హయాంలో
18వ డివిజన్ను నిర్లక్ష్యం చేశారన్నారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా టీడీపీ నాయకులు విమర్శలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు 18వ డివిజన్లో సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో 11 లక్షల రూపాయలతో సచివాలయానికి సంబంధించిన సీలింగ్ వర్క్ కానివ్వండి, లేకపోతే సచివాలయం ఉద్యోగస్తులకి అధికారులకి బాత్రూమ్ నిర్మాణానికి కానివ్వండి, అదేవిధంగా 18 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపుగా 11 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు యాకబ్ గారు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బాలరాజు గారు, సీనియర్ నాయకులు కుమార్ నాగేశ్వరరావు గారు కానివ్వండి, విఠల్ రెడ్డి గారు కానివ్వండి, విద్యార్థి విభాగం అధ్యక్షులు సోదరులు అంజిరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా న్యాయ విభాగ అధ్యక్షులు నాగిరెడ్డి గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, అందరూ గారు మా మహిళా నాయకులు రక్తాల గారు కానివ్వండి, పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరికి అందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెంకట సత్యనారాయణ గారు గెలిచి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయనకి అభినందనలు తెలుపుకుంటూ, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆశీస్సులతో, డివిజన్ నాయకుల యొక్క అందరితో వాళ్ళ ఒక ఆశీస్సులతో, డివిజన్ ప్రజల ఒక ఆశీస్సులతో ఈ ఒక సంవత్సరం కాలంలో గతంలో ఎవరూ చేయలేని విధంగా ఈరోజు ఈ డివిజన్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు 18వ డివిజన్లో ముఖ్యంగా కాలువకట్ట ప్రాంతంలో ఈరోజు పైప్ లైన్ మంచినీటి ట్యాపులు వేస్తాం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్డు వ్యవస్థ కానివ్వండి, రిటైనింగ్ వాల్ ఇదే ప్రాంతంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈరోజు అందరికీ ఇక్కడ శంకుస్థాపన చేసి ఆ పనులు ప్రారంభిస్తాం, పనులు గారు చకచకా పూర్తి చేస్తాం కానివ్వండి. సపరేట్గా స్థానిక ప్రజలందరి యొక్క సహకారంతో ఏదైతే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి యొక్క సారథ్యంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎగిరేది వైసీపీ జెండా అని కాళ్ళగా బలపం కట్టుకొని బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ బాధ్యతలు 2 సంవత్సరాల కాలంలో ప్రతి గడప గడపకి తిరుగుతూ ప్రజలందరినీ వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ పరిగెత్తిస్తూ ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన అవినాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అలాగే నన్ను కార్పొరేట్గా గెలిపించిన డివిజన్ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. సంవత్సర కాలంగా వాలంటీర్లు కానీ, అడ్మిన్లు కానీ, వార్డు సెక్రటరీలు అందరూ కూడా సహకారంతో ఈ డివిజన్ని మిగతా డివిజన్ల కంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలని తలంపుతోనే
ఈ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం. రాబోయే తరంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ అన్ని డివిజన్ల కంటే ఈ డివిజన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మాట ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుండి సహకారం అవసరమని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలియజేశారు. ఆంధ్రాలో సినిమా షూటింగ్లకు అద్భుతమైన గోదావరి, అరకు లాంటి ప్రాంతాల్లో అందుబాటులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పల్లెగూటికి పండగొచ్చింది చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రంలోని ఒక పాటను ప్రముఖ హీరో సుమన్ లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు సుమన్ మాట్లాడుతూ, చిత్ర దర్శకత్వం తిరుమలరావు దర్శకత్వంలో తెలుగు ప్రజలకు ముందుకు వస్తున్న పల్లెగూటికి పండగొచ్చింది చిత్రం గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని వివరించేలా ఉంటుందని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారాలు అందిస్తుందని, కానీ ఆంధ్రాలో షూటింగ్లు తీయాలని ప్రభుత్వం షరతులను ఆహ్వానిస్తున్నామని, ప్రభుత్వ ఆహ్వానాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మరికొద్ది రోజుల్లో ప్రజల ముందుకు రాబోతున్న తమ చిత్రాన్ని కుటుంబ సమేతంగా ఆదరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకులు తదితరులు పాల్గొన్నారు. పల్లెగూటికి పండగొచ్చిందనే సినిమాను నేను మొదట రాసుకునేటప్పుడు దీన్ని ఎవరైతే దృష్టిలో పెట్టుకొని రాసుకున్నానో అలాగా వాళ్ళతోని మాత్రమే ఈ సినిమాని చేయగలిగాను. అది దానికి సహకరించినటువంటి ఆర్టిస్టులందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నేను మొదట ఈ సినిమాకి సంబంధించి కథ రాసుకున్న తర్వాత మొదటిసారిగా నేను సుమన్ గారికి దీనికోసం సంప్రదించడం జరిగింది. ఎందుకంటే నేను ఆయనకి వీరాభిమానిని. ఒకప్పుడు ఆయన సినిమాలు చూసే టైంలో మేము అనుకునేవాళ్ళం, నిజంగా ఆయన ఒకసారైనా సరే చూస్తానా లేదా అనేది, అంటే మాకు కోరిక ఉండేది, సుమన్ గారికి నేను రియల్గా చూడాలి అనే కోరిక ఉండేది. అయితే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి కృపతో నేను ఈరోజు ఆయనతో సినిమా పూర్తి చేయగలిగి ఈరోజు ఈ పాటను కూడా, ఈ పల్లెగూటికి పండగొచ్చింది అన్నటువంటి సినిమాలో టైటిల్ సాంగ్ని, మొదటి సాంగ్ని ఆయన చేత రిలీజ్ చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే దీనికన్నిటికీ ఎన్నో కష్టాలని ఎదుర్కొంటూ కంప్లీట్ చేయగలిగాం. కాకపోతే ఆర్టిస్టులు అందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా అందరూ సహకరించారు, పూర్తి చేయడానికి సహకరించారు. అలాగే నాకు ప్రమోషన్స్ కూడా సహకరిస్తున్నారు. నిజంగా ఇది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇక ఈ కథాంశం ఇప్పటికొచ్చేటటువంటి ప్రస్తుత సినిమాల యొక్క వస్తున్నటువంటి సినిమాలకు అందరికీ కూడా ఒక డిఫరెంట్గా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక మంచి సినిమా చూసాం అనేటటువంటి దీంతో మనకి థియేటర్ నుండి కంపల్సరిగా వస్తారు. ఎందుకంటే ఇందులో నటించేటటువంటి ప్రతి నటులందరూ కూడా చాలా అనుభవంతో కూడుకునేవాళ్ళు. నాకు అనుభవం లేకపోవచ్చు కానీ చాలా అనుభవంతో కూడుకుని, నాకు ఇది మొదటి సినిమా, అనుభవంతో కూడుకునేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు, చూశారు, చేశారు. చాలా మంచి కథ, బాగుంది, మా క్యారెక్టర్ బాగుందని ప్రతి నటులు కూడా చాలా బాగా ఆస్వాదించి మరీ చేశారు ఈ సినిమాని. అందరూ డిఫరెంట్ అంటారు. ఇది మీకు కూడా విని మీకు బోర్ కొట్టి ఉంటుంది. సో నేను కూడా మళ్ళీ అదే చెప్పాలి, ఎందుకంటే నిజంగానే డిఫరెంట్ ఉంది ఈ సినిమా. సో ఏంటి డిఫరెంట్ అని మీరు అడిగితే, నాకు మా మేకప్ మ్యాన్ వెంకట్రావు ఫోన్ చేసి ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారు, దీంట్లో ఒక క్యారెక్టర్ ఉందండి అది అన్నారు. కథ వినడం తప్పేమీ లేదు, నేను చెప్తాను చెప్పి ఫోన్లో నేను విన్నాను. ఫస్ట్ తిరుమలరావు గారు ఆయన కథ చెప్పారండి. కథ చెప్పినప్పుడు నిజంగా నాకు ఇది ఒక మంచి సినిమా, ఫస్ట్ నా క్యారెక్టర్ పక్కన పెట్టండి, ఇది ఒక మంచి సినిమా అవుతుంది గ్యారంటీగా. ఈ మంచి సినిమాలో వ్యవసాయం గురించి, పల్లెటూరు గురించి, తర్వాత పల్లెటూరులో అంటే యూత్ వాళ్ళ మెంటాలిటీస్, ఇవన్నీ చాలా బాగా
ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో ఆ జనరేషన్ ప్రకారం ఒక సైడ్ అయితే, మళ్ళా పల్లెటూరులో ఉంటున్న ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఈరోజు కూడా ఎంత మోడర్న్ డెవలప్ అయినా కూడా పల్లెటూరులో ఎలా వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అవన్నీ బాగానే చెప్పారు. సో రమని చెప్పు మాట్లాడదామని చెప్తే వచ్చారు. సో మీరు ఎన్ని సినిమాలు చేశారు, ఎవరెవరి దగ్గర చేశారన్నారు. నేను ఎవరి దగ్గర చేయలేదండి, ఇదే నా ఫస్ట్ అన్నాను. సో నిజంగానే నాకు ఎవరి దగ్గర చేయకుండా ఆయన నిజంగానే ఇంత బాగా చెప్పగలిగాడు. సో ఇంకా డీప్గా సబ్జెక్ట్ గురించి కొంచెం డిస్కస్ చేసి మొత్తానికి సినిమా ఒప్పుకున్నాను. షూటింగ్ వచ్చి శ్రీకాకుళంలో, తెక్కలి, అదే కదండి ఆ ఏరియాలో చేసాం. అందరూ చాలా అంటే ఒరిజినల్గా విలేజ్ అనేది ఒక ఫీల్ అక్కడ బాగా వస్తుందండి. ఎక్కడ మోడర్న్ స్ట్రక్చర్స్ ఎక్కడ లేకుండా మీకు పొలాలు అలాంటివన్నీ దీని మీద కెమెరామెన్ రవి పెద్ద అసెట్. ఎట్లా విజయవాడ నగర కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన సంబరాలు చేసుకున్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ 2021 మార్చి 14వ తారీఖున కౌంటింగ్ జరిగింది. ఆ రోజు 49 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు విజయకేతనం ఎగరవేయటం జరిగింది. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే కానివ్వండి, సంక్షేమమే కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, రెండు కళ్ళగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి. ఆయన పెట్టిన పథకాల మూలాన కార్పొరేటర్లుగా మేము గెలవడానికి మాకు చాలా దోహదపడ్డాయని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ నగరాన్ని, ఏదైతే విజయవాడ నగరంలో 64 మంది కార్పొరేటర్లు ఉన్నారో వారి వారి డివిజన్ల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి మేము విజయవాడ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణువు గారే కానివ్వండి, దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి గారు, తూర్పు ఇన్ఛార్జి గారు కానివ్వండి, వీళ్ళ సహాయ సహకారాలు మాకు ఎల్లవేళలా ఉంటున్నాయి. వీళ్ళు మాకు ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మేము ప్రశాంతంగా మా నగరపాలక సంస్థలోన ఏదైతే విజయవాడ నగర అభివృద్ధికి తోడ్పడుతున్నామో అందులో మా వెనక ఎన్నుదండుగా ఉంటూ వీళ్ళు మమ్మల్ని నడిపించడం జరుగుతుంది. సంస్థలో ఏదైతే విజయవాడ రాజకీయాల్లో మరి వైసీపీ కార్పొరేటర్లని ఎక్కువ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే సంవత్సర కాలం ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకెళ్తూ, అట్లాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రజల యొక్క
వద్దకే పరిపాలన చేస్తున్నటువంటి చాలా చాలా సంతోషం. మరి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రతి డివిజన్లలో కూడా ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ కూడా అభివృద్ధి పరిచే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా పెద్దలు వెల్లంపల్లి గారు కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఇన్ఛార్జ్ అవినాష్ గారు కానివ్వండి, వాళ్ళ అందరికీ అండదండలతో మేమందరం కూడా ఇవాళ మహిళలుగా మరి 3 ఉన్నాం విజయవాడ నగరపాలక సంస్థలో. వాళ్ళ యొక్క సూచనలు సలహాల మేరకు కూడా మేమందరం కూడా ముందుకెళ్ళి విజయవాడ నగర అభివృద్ధికి దోహదపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము కౌన్సిల్ ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకుని 49 మంది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లతో ఒక కౌన్సిల్ని కూడా మేయర్ స్థానాన్ని అధిగమించి డిప్యూటీ మేయర్ స్థానాలను అధిగమించామంటే దానికి ముఖ్య కారకులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము కౌన్సిల్ ఏర్పడిన తర్వాత నుంచి ప్రతినిత్యం సంవత్సరం కాలం పూర్తయిందంటే ప్రజల్లో ఉంటూ వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో కూడా ప్రతిదీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నామంటే దానికి సహకరిస్తున్న మా మంత్రివర్యులు కానీ, మరి ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కానీ, మా ఇన్ఛార్జ్ అవినాష్ గారు కానీ ప్రతినిత్యం ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా ఏదైతే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక కౌన్సిల్కి వస్తే చాలామంది 33 మంది మహిళలే ఉన్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నగర మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ, మహిళా కార్పొరేటర్లు కానీ మహిళలకి ఇంత 52% రిజర్వేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట మా మహిళలందరం కూడా ఈ కౌన్సిల్లో ఏర్పడతాం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మహిళలు అనే కాకుండా ఈరోజు విజయవాడ నగరాన్ని ఇంత అభివృద్ధి పరంలో తీసుకెళ్తున్నామంటే దానికి ముఖ్య కారకులు మా మంత్రివర్యులకి మరియు మా నగర మేయర్ గారికి, మా తోటి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా తోటి కార్పొరేటర్ అందరం కూడా సహకారంతో ఈరోజు నగరాన్ని అభివృద్ధి పరంలోకి తీసుకెళ్తున్నాం. టీడీపీ హయాంలో ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తిదారులకు జీవనోపాధి కల్పిస్తే ఆ పథకాలను నీరుగార్చి చేతి వృత్తిదారులను బజారున పడేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రజిక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అన్ని సంఘాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని దుర్గాపురం సాంబమూర్తి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజిక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర కార్యాలయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ టీడీపీ టైంలో చేతి వృత్తిదారుల అభివృద్ధి కోసం ఇచ్చిన పథకాలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. వీసీ కార్పొరేషన్లకు ₹1 కూడా కేటాయించని దాఖలాలు లేవని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో బీసీలకు స్వర్ణయుగం అన్నారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ రజిక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు మాట్లాడుతూ ప్రభుత్వంలో రజిక వృత్తిదారులకు భద్రత కరువైందని వాపోయారు. చేయూత పథకం 80,000 మందికి మాత్రమే అందుతుందని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిందని ఆరోపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రజిక చైతన్య సేవా సంస్థ అధ్యక్షులు కాకినాడ రామారావు, అలాగే విజయవాడ నగరాధ్యక్షులు బవరి సింహాచలం గారు, ప్రధాన కార్యదర్శి చలం గారు, అలాగే రజిక కుటుంబ సభ్యులు రజిక నాయకుల ఆధ్వర్యంలో అంటే ఇప్పుడిప్పుడే రజకులందరికీ కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి. మా బీసీలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే పేద వర్గాల కోసం పనిచేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా పేదల్ని మోసం చేశాడు. పేద వర్గాలకు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేదవాళ్ళకి జననం నుంచి మరణం దాకా పుట్టుక నుంచి చావు వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అంది, ప్రభుత్వం అండగా ఉండేది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎవరన్నా చనిపోతే 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేవాళ్ళం. అలాంటి పథకాన్ని తీసేశారు. పేదవాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అయితే ₹1,00,000 పెళ్లి కానుక ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేశారు. ఈవేళ మరి
ఈ రజకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు కానీ, అలాగే మరి రజకులు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పుకోవడానికి కూడా మరి ఎవరు కూడా మా యొక్క వాదన, మా యొక్క ఇబ్బందులని పట్టించుకునేటువంటి నాదులు లేరు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆడపిల్లల మీద, రజక మహిళల మీద దాడులు ఎన్నో జరుగుతున్నాయి. మేము అనేక చోట్ల వెళ్ళడం కూడా జరిగింది. గట్టిగా దాని మీద డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏ ఒక్క కుటుంబానికి కూడా మరి రాష్ట్రంలో న్యాయం జరిగినటువంటి సందర్భం లేదు. అలాగే మరి 26 లక్షలు 28 లక్షలు సుమారుగా మరి రాష్ట్రంలో రజకులు ఉన్నారు. మరి అందులో మరి ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి రజకులందరూ కూడా మరి చాలా ఇబ్బందులు పడుతూ మరి వృత్తి పని చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులే. అటువంటిది మరి వారికి ఉన్నటువంటి అయితే వృత్తికి సంబంధించినటువంటి స్థలాలు కానీ, ఆ యొక్క దోబీఘాట్లు కానీ, చెరువులు కానీ మరి అన్యాక్రాంతానికి గురవడం, అలాగే వృత్తి స్థలాలు తిరిగి జీవన విధానాన్ని కల్పించవలసింది పోయి తిరిగి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జీవిస్తున్నారో ఆ యొక్క స్థలాలను కూడా మరి ఈ ప్రభుత్వ స్థలాలు కానీ ఏమండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పొలాలు తీసుకుని ఏదో ఉద్ధరిస్తామని చెప్తున్నారే. మరి రజకులకు ఉన్నటువంటి 50 సెంట్లు 60 సెంట్లు ఒక ఎకరం స్థలం, 100 మీద జనం ఉన్నటువంటి 1000 మీద జనం ఉన్నటువంటి ఆ స్థలాలు మరి తిరిగి వాళ్ళకి సచివాలయాలు కానీ వీటికి కానీ మరి తీసుకోవడం జరుగుతుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లు బీసీలకు భారీగా నిధులు కేటాయించిన జగన్కి రుణపడి ఉంటామని బీసీ జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్ తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2022-2023 సంవత్సర బడ్జెట్లో బీసీ కులాల అభివృద్ధికై 29,000 కోట్ల రూపాయలు కేటాయించి బడ్జెట్ను ప్రవేశపెట్టారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జబ్బల శ్రీనివాస్ తెలియజేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మునుపెన్నడూ లేని విధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 58 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల నమ్మకాన్ని నిలుపుకొని మన్ననలను పొందామన్నారు. మరలా ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో బీసీ కులాలకు అభివృద్ధికి చేయూతనందించానన్నారు. ముఖ్య ఉద్దేశం నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీసీల మీద ప్రవేశపెట్టిన బడ్జెట్ కనీవిని ఎరగని 29,000 కోట్లు బీసీలకు కేటాయించడం, అబౌట్ 10% పైన కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి సహచర మంత్రివర్గానికి, ప్రత్యేకంగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమి హామీలు ఇచ్చినారో అవి బీసీ కులాలకి న్యాయం జరిగే దిశగా పోతున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, కానీ ఈ విధంగా చెప్పిన మాటకి బీసీలకు ముఖ్యంగా నేను బీసీల పక్షపాతి, బీసీలు ఏమడిగినా నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి గొప్ప కార్యక్రమాన్ని నిరూపిస్తున్నారు. మాట వేరే, చేతలు వేరే. గత 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లు ఇచ్చడం, ఈ మధ్య వాటికి నిధులు కానీ విడుదల చేయడం గొప్ప శుభపరిణామం అని చెప్పి ఒక బీసీ అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో కానీ బీసీల మీద బీజేపీ ప్రభుత్వం అసలు ఏమాత్రం పట్టించుకోకుండా దేశంలో సగం బీసీలు ఉన్నా కానీ మేము గత నెలలో పోయి పార్లమెంట్ సెషన్స్లో పోయి డిమాండ్ చేసి వచ్చినాం. మేము ఆర్ కృష్ణయ్య గారు, మా బీసీ సంక్షేమ సంఘం టీం అందరూ కలుసుకొని, లాకా వెంగళరావు ఏపీ ప్రెసిడెంట్ గారు, నూకాలమ్మ మహిళా అధ్యక్షురావు గారు అందరూ వెళ్ళి మేము డిమాండ్ చేసాం. ఆ రోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయిన రామ్నాథ్ అథవాలే వచ్చి మీవి తప్పకుండా ఈ సెషన్స్లో మేము చర్చిస్తాము, బీసీలకు తగిన న్యాయం చేస్తామని చెప్పినారు. కానీ అవి కార్యరూపంలో తరచలేదు. కాబట్టి ఈ నెల 28వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మళ్ళా నిరసన కార్యక్రమం, అదేవిధంగా
ప్రతిపక్షాలకు చెందిన జాతీయ స్థాయిలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కలిసి మా రిప్రజెంటేషన్ దేశ ఖనిజ సంపదను, సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను, చివరకు వ్యవసాయాన్ని కూడా కార్పొరేటర్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారని ఉప రద్దు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చిట్టిబాబు ధ్వజమెత్తారు. ఈ విధానాలను వ్యతిరేకించిన ఆదివాసులపై, ప్రజాస్వామిక వాదులపై ఉపా లాంటి కఠిన చట్టాలను ప్రయోగించి ఏళ్ల తరబడి చెరలో నిర్బంధిస్తున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపా రద్దు పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వెడంగి చిట్టిబాబు మాట్లాడుతూ, మోడీ పాలనలో భీమా కొరెగావ్ కేసులో అరెస్టు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది హక్కుల సంఘాల కార్యకర్తలపై ఉపా కేసులు పెట్టి 3 సంవత్సరాలుగా జైల్లో నిర్బంధించారని, వారు బెయిల్ పొందే హక్కును కూడా ఎన్ఐఏ అడ్డుకుంటుందన్నారు. స్టాన్ స్వామి మరణానికి కారణమైంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనేనని పేర్కొన్నారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజా సంఘాల నాయకులు, రచయితలపై ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలలో తప్పుడు కేసులలో ఇరికించి ఏళ్ల తరబడి నిర్బంధించాలనుకుంటున్నారన్నారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ఖండించాలని ఈ దేశ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఉపా రద్దు చేయాలని, ఎన్ఐఏ వేధింపులను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతోటి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఓపా యాక్ట్ని ప్రజా సంఘాల మీద ఎన్ఐఏ వాళ్ళు చాలా తీవ్రంగా దాడి చేస్తూ ఉన్నారు. మళ్ళా కొత్తగా ఈ మధ్యలో కేసులు పెడతా ఉన్నారు. అదే విరసం నాయకురాలు వరలక్ష్మి పాణిలపైన, అలాగే పీకేఎస్ నాయకుడి పైన ఈ మధ్యలో కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. గతంలో కూడా పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల మీద కేసులు పెట్టి చాలా కాలం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే ఓపా యాక్ట్లో కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కొంతమంది అయితే నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి హైకోర్టు నుంచి తీసుకురావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళా దాడులు పెరిగి ప్రజా సంఘాలన్నింటి మీద కేసులు పెట్టడానికి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. దాన్ని ఎట్లాగా అడ్డుకోవాలి, ఎట్లాగా ప్రచారం చేయాలి, ఎన్ఐఏ చేసేటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎట్లా ఉద్యమించాలి ఈ రాష్ట్రంలో అని హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి వాళ్ళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఉపా యాక్ట్ రద్దు కోసం, ఉపా యాక్ట్ని ఖచ్చితంగా రద్దు చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లోనూ కూడా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఇవాళ నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి దాన్ని మీలాంటి మిత్రులు కూడా సహకరించి ఈ విషయాల్ని ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే ప్రభుత్వం వైపుకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు ప్రధాన ద్వారం వద్ద అన్నం ప్లేట్లు పట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సమ్మె చేస్తున్నారని రాత్రిపూట విద్యార్థులకు అన్నం పెట్టని ఘటన వెలుగులోకి వచ్చింది. కళాశాల లోపలికి ఎవరినీ అనుమతించకుండా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కళాశాల వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. బందర్ రోడ్డు బాలభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, కానీ అది అమలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన విద్యా విధానాలతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ప్రసన్న, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. గత నెల 18వ తేదీన విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని శ్రీకాకుళంలో యాత్ర ప్రారంభించి ఈ నెల 5వ తేదీ అనంతపురంలో ముగించి 16 రోజులు యాత్ర చేశాము. విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అనేక సమస్యలు వెలుగులో వచ్చాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అనేకసార్లు విద్యార్థులు విన్నపించుకున్నాం. ప్రధానంగా ఖాళీగా ఉన్న చీటర్ పోస్టులు భర్తీ చేయాలని, నూతన విద్యా విధానం పేరుతో 3-4 తరగతులను మూసివేతంగా ఆపివేయాలని, అలాగే ఏడేడు విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులకు చదువు దూరం చేసే జీవో నెంబర్ 35ను రద్దు చేయాలని, అలాగే జీవో నెంబర్ 77 పేరుతో పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ నిలిపివేత ఆఫ్ చేయాలని, ఈ సమస్యలపైన విద్యార్థులు అనేక సందర్భాల్లో వినిపించుకున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ సందర్భంగా అసెంబ్లీలోనైనా కనీసం చర్చిస్తారని విద్యార్థులు వేచి చూసిన, పేరెంట్స్ వేచి చూసిన కనీసం ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ ఆందోళన సమస్యలో పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామనేసి ఎస్ఎఫ్ఐ హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజులు చేపట్టడం జరిగింది. ఈ 16 రోజుల పాటు విద్యారంగంలో అనేక సమస్యల్ని యాత్ర వెలుగు చూసింది. స్కూళ్ళ దగ్గర నుంచి హాస్టళ్ళు, కాలేజీలు, గురుకులాలు అన్ని విద్యా సంస్థల్ని పరిశీలిస్తూ విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అన్ని డిగ్రీ కాలేజీల్లో టీచర్ల కొరత, హాస్టల్లో కనీసం మెస్ ఛార్జీలు ధరలకు అనుగుణంగా పెంచకపోవడం, ఈరోజు హాస్టల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం, దాంతోపాటు ఏడేడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2 జీవోలు వెంటనే రద్దు చేయాలని అనేక చోట్ల విద్యార్థులు నిరాశాజనకంగా ఉన్నారు. దాంతోపాటు గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2005లో జీవో నెంబర్ 35ని తీసుకొచ్చి ఏడేడు విద్యాసంస్థలు నిర్వీర్యం చేయడానికి ఒక అడుగు ముందుకేశారు. ఆ జీవో నెంబర్ 35ని రద్దు చేయమని కూడా విద్యార్థులు కోరుతా ఉన్నాం, ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. దాంతోపాటు ఈరోజు పీజీ విద్యార్థులు ఎవరైతే ప్రైవేటు ఎయిడెడ్ విద్యాసంస్థలో చదవాలనుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వబోమని జీవో నెంబర్ 77ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వెంటనే దాన్ని రద్దు చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పశ్చిమ నియోజకవర్గ జన సైనికులు కదం తొక్కారు. జనసేన నాయకులు పోతిన మహేష్ సారథ్యంలో కోమల విలాస్ సెంటర్ నుండి ఇప్పటంలోని సభా ప్రాంగణానికి బైక్ ర్యాలీ సాగించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ జనసేనకు వస్తున్న ఆదరణ పవన్ కళ్యాణ్ని చూస్తే అధికారంలోని పార్టీలకు వణుకు మొదలైందన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి మండలం ఇప్పటంలో మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది. సభకు విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి జనసేన కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. జనసేన రాష్ట్ర నాయకులు పోతిన మహేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్లతో ర్యాలీలు నిర్వహించారు. జనసేన జెండాలతో, నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ రాబో రోజుల్లో జనసేన బలమైన శక్తిగా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్యాకేజీ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు జనంలోకి వస్తారంటూ మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పదవి ముగిసే సమయం ఆసన్నం కావడంతో హడావుడి శంకుస్థాపనలు చేస్తున్నారంటూ వెల్లంపల్లిపై పోతిన మహేష్ ఘాటైన విమర్శలు చేశారు.
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేమందరం కూడా ఈ రోజున ఒక్క పశ్చిమ నియోజకవర్గం నుంచే మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 5,000 మంది ఉన్నారు. మరి కొంతమంది దారిలో కలిస్తే 10,000 మందితో ఈ రోజున ఇప్పటి గ్రామం వరకు పోతూ ఉన్నాం. ఆవిర్భావ సభ ఇప్పటికే విజయవంతమైంది. అందుకనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మొరుగుతూ ఉన్నారు. ఈ పనికిమాలిన నాయకులు, సింహాలు ఎత్తుకెళ్ళిపోయిన నాయకులు, కార్పొరేషన్ పార్క్ స్థలాన్ని కొట్టేసేటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు లాంటి మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూశారు ఆవిర్భావ సభ అంటే పశ్చిమ నియోజకవర్గంలో 22 వార్డుల్లో కూడా మా డివిజన్ అధ్యక్షులు చాలా అద్భుతంగా బ్యానర్స్ కట్టి అలంకరించి వైసీపీయా జనసేన ఇక్కడ గెలిచిందనేటువంటి సందేశాన్ని ప్రజలకు ఇచ్చారు. అక్కడితోనే వాళ్ళందరూ మేము కార్పొరేటర్లు కాదేమో, నేను మంత్రి కాదేమో అనేటువంటి భయం పట్టుకుంది మా వాళ్ళందరినీ కూడా చూశారు మా జనసందం. అందుకే మెంటల్ ఎక్కి మైండ్ బ్లాక్ అయ్యి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. జనసేన పార్టీ ఓ సామాన్యుడి పార్టీ అని 29వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు కెంబూరి కృష్ణ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నాటి నుండి అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అధికార పార్టీ వైఫల్యాలను నిలదీయడం ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కడికే సాధ్యమన్నారు. ఆవిర్భావ సభతో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేయనున్నారని తెలియజేశారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ మహోత్సవాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ క్రమంలో 29వ డివిజన్ జనసేన అధ్యక్షుడు కెంబూరి కృష్ణ సారథ్యంలో మధురానగర్ మెయిన్ రోడ్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి డివిజన్ ప్రజలకు, పార్టీ శ్రేణులకు జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో కలిసి చలో అమరావతి అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మహిళా నేత కెంబూరి భవానీ, డివిజన్ ఉపాధ్యక్షుడు సాధు వెంకట్రావు నాయుడుతో కలిసి కెంబూరి కృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ సామాన్యుడి పార్టీ అని పేర్కొన్నారు. ఓ సాధారణ వ్యక్తిని కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులు పోటీ చేసే అర్హత కల్పించగలిగేది ఒక్క జనసేన పార్టీయే అని స్పష్టం చేశారు. జనసేన పార్టీకి ప్రజల నుండి ఈ ఆదరణ పెరుగుతుందని గుంటూరు జిల్లాలో నిర్వహించే చలో అమరావతి సభకు పార్టీ సిటీ ప్రెసిడెంట్ పోతిన మహేష్ నాయకత్వంలో మధురానగర్ నుంచి భారీగా తరలి వెళ్లనున్నట్లు తెలియజేశారు. మరి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మధురానగర్ 29వ డివిజన్లో జనసేన జెండా కార్యక్రమం చేయడం జరిగింది. మరి జనసేన కార్యక్రమంకి వచ్చిన జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, ఒక సామాన్యుడికి, ఏ పార్టీ కూడా ఒక సామాన్యుడికి అవకాశం ఉండదు. కార్పొరేటర్గా పోటీ చేయించి నువ్వు నిలబడు, నీ వెనకాల మేము ఉన్నాం అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ, మరి ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చి మళ్ళీ డివిజన్ ప్రెసిడెంట్, ఇవాళ డివిజన్ ప్రెసిడెంట్ కూడా జనసేనకి కష్టపడుతున్నాడు కెంబూరి కృష్ణ. మరి అలాంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలి. ఒక సామాజిక అండగా నిలబడిన పార్టీ అని ఉందంటే జనసేన పార్టీ అని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరూ కూడా జనసేన కార్యకర్తలకి, నాయకత్వలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సెంటర్ 29వ డివిజన్ నుంచి నేను కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నానండి. ఇది జనసేన పార్టీ ఒక సామాన్యుల పార్టీ అండి. రబ్బర్ చెప్పులతో పార్టీ రబ్బర్ చెప్పులతో వేసుకున్న వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తులతో మేము రాజకీయం చేపిస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. అదేవిధంగా అదే దారిలో కూడా మా పార్టీ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదండి. సామాన్య వ్యక్తుడు డబ్బున్న వ్యక్తులతో పోటీ పడుతున్నారు. అది అంటే డబ్బు సంపాదించుకోవడం కాదు ఆ పార్టీ వల్ల కదా. మేము ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు అనుగుణంగా మేము మా పార్టీ అనేది ముందుకు జరుగుతుందండి. మా పార్టీ సిద్ధాంతం కూడా అదే అండి. పార్టీ పేదల పార్టీ అంటే పేదలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ సామాన్యులకి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఇది 9వ సంవత్సరం అండి, ఆవిర్భావ సంవత్సరం. ఈరోజు ఫ్లెక్సీలో ప్రతి రోడ్డున ప్రతి ఒక్క డివిజన్లో కడుతుంటే వైసీపీ నాయకులకి దడపడుతుంది. ఈ ఫ్లెక్సీలకే భయపడుతుంటే ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు మాటలకి మరి ఏమైపోతారో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఈ సంకేతాలను చూస్తుంటే మాది విజయం అని అనుకుంటున్నాం. ఎక్సెల్ ప్లాంట్లో రోజుకి 100 మెట్రిక్ టన్నుల చెత్తని తరలించి స్థానిక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మొగల్రాజపురంలోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఇంటి వద్ద విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా విలేకరులతో మాట్లాడుతూ,
2009 నుండి 2014లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని చెత్త అంతా ఇక్కడికి తరలించి ఈ ప్రాంతాన్ని చెత్తమయం చేశారన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే చెత్త ఫ్యాక్టరీ వలన ప్రజలు ఇబ్బంది పడుతుంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త ఫ్యాక్టరీలోకి తీసుకువచ్చి సమస్యను తెలియజేసి అక్కడి చెత్తను తరలించేందుకు బయో మైనింగ్ సిస్టమ్ ద్వారా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి చెత్తని తరలించి మరలా భవిష్యత్తులో చెత్త వేయడానికి అవకాశం లేకుండా ఆ స్థలంలో పేదలకు ఇల్లు కట్టించడానికి 130 కోట్లు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టి 6 కోట్ల రూపాయలతో కూరగాయల మార్కెట్కు శంకుస్థాపన చేసి ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 కాలంలో నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి మీద ఒక పద్ధతి ప్రకారం పనిచేసాం. ఆ రోజు సింగనగర్లో ఉన్నటువంటి రైల్ అండర్ బ్రిడ్జ్ని నిర్మించడం కానీ, మధురానగర్లో డబల్ లైన్ ఆర్యూబిల్ని ఢిల్లీ లెవెల్లో ఆ రోజు ప్రయత్నం చేసి శాంక్షన్ చేయటం కానీ, అలాగే నియోజకవర్గంలో దాదాపు 18 ఆరోగ్య కేంద్రాలు కానీ, అలాగే కమ్యూనిటీ హాల్స్ను కానీ, సింగనగర్ ప్రాంతంలో 1,00,000 మంది జనాభా మీద డైరెక్ట్గా ప్రత్యక్షంగా ప్రభావం చూపే చెత్త డంపింగ్ యార్డు తొలగింపు మేయిన ప్రధానంగా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని మీద దృష్టి పెట్టి దాన్ని తొలగించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఇవి ఈనాటి విశేషాలు. రేపటి అప్డేట్స్లో మళ్ళీ కలుసుకుందాం.